డియర్ ఆల్ ఆస్పిరెంట్స్, ప్రతి సంవత్సరము అత్యధికమైన వేకెన్సీతో వచ్చే నోటిఫికేషన్ ఏదైనా ఉందా సార్ అంటే, దట్టు 10th క్లాస్ క్వాలిఫికేషన్ తో ఏదైనా నోటిఫికేషన్ ఉంది సార్ అంటే అది SSC GD అనమాట. రైట్. సో ప్రతి సంవత్సరము ఆవరేజ్ గా ఆన్ అండ్ యావరేజ్ గా 45,000 to 50,000 వేకెన్సీస్ అనేది మనకు రావడం జరుగుతుంది. మరి సార్ మరి లాస్ట్ టైం 25,000 వచ్చాయి కదా సార్ అంటే, ఖచ్చితంగా అవి మళ్ళీ ఇంక్రీజ్ అవుతాయి. డోంట్ వరీ దట్. 10th క్లాస్ క్వాలిఫికేషన్ తోనే ఈ నోటిఫికేషన్ ఇస్తున్నారండి. రైట్. సో మనము ఈ వీడియోలో కంప్లీట్ గా ఈ యొక్క నోటిఫికేషన్ కు సంబంధించిన క్లియర్ కట్ డీటెయిల్స్ SSC GD 2027 కి సంబంధించి ఏ మంత్ లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, ఎగ్జామ్స్ ఏ మంత్ లో షెడ్యూల్ కండక్ట్ అవుతుంది, అండ్ దీనికి సంబంధించిన సిలబస్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, రైట్. సో కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో మనం చాలా క్లియర్ గా తెలుసుకుందామండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, మీ మిత్రులకు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. నోటిఫికేషన్స్ కూడా మీరు రెగ్యులర్ గా అందుతూ ఉంటాయి. SSC GD కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ A to Z అనేది మన ఛానల్లో మీకు అందుతూనే ఉంటుంది అనమాట. ఈ సంవత్సరం SSC GD లో టాప్ మార్క్స్ రావాలి అంటే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. అండ్ మీరందరూ చేయవలసిన ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, SSC GD 2027 కు సంబంధించి ఒక కోర్సు మీకు సైనిక యాప్ లో ఇవ్వడం జరిగిందండి. 6 months వ్యాలిడిటీ కోర్సు అండ్ 1 year వ్యాలిడిటీకి సంబంధించిన కోర్సు. చాలా ఎక్సలెంట్ గా ఎడ్యుకేటివ్ ప్యాటర్న్ ప్రకారం కంటెంట్ చేంజ్ చేస్తూ మీకు ఈ కోర్స్ అనేది అందుబాటులో ఉంచాం సైనిక యాప్ లో. రైట్. కంప్లీట్ అన్ని 4 సబ్జెక్ట్స్ సంబంధించి వీడియో క్లాసెస్ అండ్ టెస్ట్ సిరీస్ లో లాస్ట్ ఇయర్ మనం 60 ఇచ్చాం. ఈసారి మనకు 90 టెస్ట్ సిరీస్లు అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. విత్ వీడియో క్లాసెస్ ప్రతిదీ ఇస్తున్నామండి. రైట్. సో సైనిక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకుని ఈ యొక్క కోర్సు జస్ట్ 1 year కోర్సు వ్యాలిడిటీ మీకు ఎంతకు వస్తుందండి? హార్డ్లీ 1199 రూపీస్ లోని ఈ యొక్క 1 year కోర్సు వ్యాలిడిటీ మీకు అందజేయడం జరుగుతుంది. జస్ట్ 1199 రూపీస్ లోని. ఇంకొక గమ్మత్ ఏంటంటే, లైవ్ అర్థమెటిక్ రీజనింగ్ మీద లైవ్ క్లాసెస్ కూడా కండక్ట్ చేసేదానికి ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తామండి. ఇదే కోర్సులో ఈ నెల 25వ తారీఖు నుంచి అర్థమెటిక్ రీజనింగ్ క్లాసెస్ కూడా రన్ అవుతాయి. ఈవెన్ లైవ్ కూడా రన్ అవుతాయి. యాజ్ ఈజ్ గా కంటెంట్ కంప్లీట్ గా ఉంది, ప్లస్ లైవ్ కూడా రన్ అవుతుంది అనమాట. అందుకే మిస్ చేయదండి ఈ కోర్సును. 6 months వ్యాలిడిటీ కోర్స్ తీసుకుంటే జస్ట్ 999 రూపీస్ లోని ఈ యొక్క కోర్సు మీకు అందజేయడం జరుగుతుంది. సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకుని ఈ యొక్క కోర్సెస్ అనేది మీరు ఖచ్చితంగా పర్చేజ్ చేసుకుని పర్ఫెక్ట్ గా ఇప్పటి నుంచి మీ ప్రిపరేషన్ ప్లాన్ అనేది చేసుకోండి. సూపర్ గా మీకు మంచి మార్క్స్ రావడం జరుగుతుంది. మరి కోర్సులో ఏమేమి ఇస్తున్నాం సార్ అంటే చూడండి, కంప్లీట్ సిలబస్ ప్యాటర్న్ ప్రకారం కోర్సు, లైవ్ PYQs ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ అవుతున్నాయండి. ప్రతి సబ్జెక్టు కు ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీతో క్లాసెస్ అనేది మీకు ఇస్తున్నాము. చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ విత్ వీడియో క్లాసెస్ అందజేస్తున్నాం. రైట్. సో 90 ఫుల్ లెంత్ టెస్ట్ సిరీస్ లో మీకు ఆల్రెడీ మనకు 60 ఉన్నాయి. ఇంకో 30 లేటెస్ట్ ప్యాటర్న్ ప్రకారం వచ్చిన క్వశ్చన్ పేపర్స్ వీడియో క్లాసెస్ మీకు అందివ్వడం జరుగుతుందండి. బెస్ట్ గైడెన్స్ అండ్ డౌట్ క్లియరెన్స్ అనేది మన ద్వారా అందుతుంది మీకు. రైట్. సో దట్ మీరు 160 కి 140 వరకు, 130 to 140 వరకు మీరు స్కోర్ చేయగలుగుతారు అనమాట. రైట్. సరే, మరి ఒకసారి మనకు ఈ యొక్క నోటిఫికేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ అనేది మనం చెక్ చేసుకుంటే, సార్ దానికంటే ముందు ఏ సంవత్సరం వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంది, ఏజ్ క్రైటీరియా గురించి మనం ఒకసారి క్లారిటీగా తీసుకుందాం. ఇది లాస్ట్ ఇయర్ వచ్చిన నోటిఫికేషన్. మరి దీనికి సంబంధించిన ఏజ్ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ప్రజెంట్ మనకు 2027కు సంబంధించి ఏదైతే నోటిఫికేషన్ వస్తుందో ఆ ఏజ్ అనేది మనకు క్లారిటీ రావడం జరుగుతుంది. సార్ లాస్ట్ ఇయర్ ఏమి ఇచ్చారు? ఏజ్ లిమిట్ 1 January 2026 కన్సిడర్ చేసుకున్నారు. ఖచ్చితంగా ఈ సంవత్సరం కూడా చూడండి 1 January 2027 అనేది కన్సిడర్ చేస్తారు ఈ సంవత్సరం. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. రైట్. సో బానే ఉంది. మరి ఇక్కడ 2 January 2003 నుంచి అండ్ 1 January 2008 మధ్యలో పుట్టిన వాళ్ళు. రైట్. ఎప్పుడు లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్. ఇప్పుడు ఏమైతుందంటే 2 January 2004 వస్తుందండి. గుర్తుపెట్టుకోవాలా. 2004 నుంచి రైట్ 1 January 2009 మధ్యలో పుట్టిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారండి SSC GD 2027 నోటిఫికేషన్ కోసం. ఇది పక్క మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో ఇదే మీకు 99.9% ఏజ్ లిమిట్ ఇదే ఉంటుంది. ఇక్కడ చేంజెస్ ఏమి ఉండవు. ఇది జనరల్ కేటగిరీకి సంబంధించిన ఏజ్ లిమిట్. మరి సార్ SC ST కి OBC కి వీళ్ళకందరికీ ఏమైనా రిలాక్సేషన్ ఉంటుందంటే, ఖచ్చితంగా SC ST కి 5 years రిలాక్సేషన్ ఉంటుందండి. రైట్. సో 2004 అంటే మనం ఏమేసుకోవచ్చు 99 వేసుకోవచ్చు. 99 January నుంచి SC ST వాళ్ళు ఉంటారు. మరి OBC వాళ్ళు 2004 ఇక్కడ ఉంటే 2001 January నుంచి OBC వాళ్ళు ఎలిజిబుల్ అవుతారనమాట. ఆ టైం నుంచి పుట్టిన వాళ్ళు. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు కూడా 2001 January నుంచి. అటు ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే ఇంకా ఏజ్ క్రైటీరియా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఓకేనా. మీరు ఈ ఏజ్ క్రైటీరియాలో ఎగ్జిస్ట్ అవుతున్నా లేదనేది కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. రైట్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు వేకెన్సీ డీటెయిల్స్ గురించి మనం చూడండి. ప్రస్తుతం వచ్చిన వేకెన్సీస్, ఈ సంవత్సరం వచ్చిన వేకెన్సీస్ 25,487 కదా సార్. తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. మరి దీనికి ఏంటి సార్ మరి మీరేమో 35,000 to 50,000 వేకెన్సీస్ అని చెప్పారంటే, ఖచ్చితంగా ఇక్కడ ఈ సంవత్సరం వచ్చిన నోటిఫికేషన్ ఏదైతే ఆల్రెడీ ఎగ్జామ్ రాశారో
అండ్ రిజల్ట్స్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో గుడ్ న్యూస్ అనేది వస్తుంది. వేకెన్సీ అట్లీస్ట్ ఒక 10-15 వేలు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయండి. ఎందుకంటే లాస్ట్ 3 ఇయర్స్ 4 ఇయర్స్ ట్రెండ్ తీసుకుంటే నోటిఫికేషన్ వచ్చిన టైంలో ఇచ్చిన వేకెన్సీస్ ఒక విధంగా ఉన్నాయి, దాని తర్వాత రిజల్ట్స్ వచ్చే కంటే ముందు ఉన్న వేకెన్సీస్ ఇంకో డిఫరెంట్ గా ఉన్నాయి. అంటే పెరుగుతూ పోతాయి. ఆన్ అండ్ యావరేజ్ 50,000 వేకెన్సీస్ ప్రతి ఇయర్ ఇచ్చారు. జస్ట్ లాస్ట్ ఇయర్ లో ఇన్ని ఇచ్చారు, బట్ ఇవి కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎంత లేదన్నా కూడా 35,000 to 50,000 వేకెన్సీస్ అయితే మనం కమింగ్ నోటిఫికేషన్ లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇంకా కట్ ఆఫ్ లెవెల్ అనేది గురించి మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం, ఇప్పుడు వద్దు. మరి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? మరి సార్ ఇక్కడ సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మధ్యలో మనకు నోటిఫికేషన్ వస్తుంది అనేసి మనకు క్యాలెండర్ ఇయర్ లో మనం చెప్పడం జరిగింది కదా, సెప్టెంబర్ నుంచి అక్టోబర్ లేదా నవంబర్ మధ్యలో. కానీ ఇక్కడ మనకు ఏంటంటే ప్రీవియస్ ఇయర్ జరిగిన ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయి, ఈ సంవత్సరం జరిగిన ఎగ్జామ్స్ ఇంకా రిజల్ట్స్ రాలేదు. సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఎస్ఎస్సి ఏంటంటే 4 months మినిమం టైం డ్యూరేషన్ తీసుకుంటుంది రిజల్ట్స్ ప్రకటించేదానికి. ఇప్పుడు ఎంటీఎస్ జరిగింది ఫిబ్రవరిలో, ఇంకా రిజల్ట్స్ రాలేదు. ఎంటీఎస్ కు సంబంధించిన ఇంకా రిజల్ట్స్ రాలేదు. ఇప్పుడైతే జూలై అవుతుంది, ఇంకా ఆగస్టు దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. సో ఆల్మోస్ట్ 5 months దాటిపోయింది, ఎంటీఎస్ రిజల్ట్స్ రాలేదు చూడండి. దానికంటే ముందు ఢిల్లీ పోలీస్ సంథింగ్ 1 or 2 రిజల్ట్స్ అనేది కూడా 4-5 months అనేది టైం తీసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ ఈసారి మనకు 2026 ఎగ్జామ్ రాసిన ఎస్ఎస్సి వాళ్ళకు కూడా రిజల్ట్స్ అనేది ఇంకా, ఎందుకంటే మార్చి ఏప్రిల్ మే వరకు జరిగింది కాబట్టి మినిమం ఇంకొక 1.5 to 2 months పట్టే ఛాన్సెస్ అయితే రిజల్ట్స్ ఉన్నాయి. అంటే జూలై లాస్ట్ కాదు, ఆగస్టు కాదు, సెప్టెంబర్ లో మనకు రిజల్ట్స్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట. మరి రిజల్ట్స్ రిలీజ్ సెప్టెంబర్ లో అయితే మరి అక్టోబర్ నోటిఫికేషన్ వస్తుందా సార్ అంటే ఛాన్సెస్ చాలా రేర్ గా ఉన్నాయి. నవంబర్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో నోటిఫికేషన్ వచ్చేసి మనకు నవంబర్ లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. నవంబర్ లో నోటిఫికేషన్ ఉంటుంది అనమాట. మరి ఎగ్జామ్స్ ఆబ్వియస్లీ ఫిబ్రవరి మార్చ్ ఆ టైంలో ఎగ్జామ్స్ జరిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి. క్వశ్చన్ పేపర్ లెవెల్ అనేది మీడియం లెవెల్లోనే ఉంటుంది. క్వశ్చన్ పేపర్ లెవెల్ అని మనం డిస్కస్ చేసుకున్నాము సార్, రైట్? సో ఇది ఎగ్జామ్స్ అండ్ నోటిఫికేషన్ వచ్చే టైం గురించి. మరి సిలబస్ ప్యాటర్న్ గురించి మాట్లాడుకుంటే రీజనింగ్ 20 questions, జనరల్ అవేర్నెస్ 20, అర్థమెటిక్ 20 అండ్ ఇంగ్లీష్ 20. టోటల్ గా ఒక క్వశ్చన్ కి 2 మార్కులు ఉంటాయండి. 40 అంటే టోటల్ గా 80 questions కు 160 మార్కులు ఉంటాయి. ఏదైనా పర్టికులర్ క్వశ్చన్ గిన తప్పు అయ్యింది అంటే, తప్పు అయ్యింది అంటే మీకు జస్ట్ 0.25 మార్కులు మాత్రమే నెగటివ్ వెళ్తాయి. ట్రై టు అండర్స్టాండ్ దిస్. 0.25 మార్కులు మాత్రమే నెగటివ్ వెళ్తాయి. ఓకేనా? రైట్. సో మరి సిలబస్ గురించి, సిలబస్ ఇన్ డెప్త్ అంటే మనకు ఈ యొక్క 4 సబ్జెక్ట్స్ లో ఫస్ట్ జీకే తీసుకుంటే మనం ఇప్పటి నుంచి మనం కవర్ చేసుకోవాల్సిన సిలబస్ గురించి మాట్లాడుకుందాం. సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వైజ్ మోస్ట్ వెయిటేజ్ ఉన్న టాపిక్స్ ఇవన్నీ తర్వాత డిస్కస్ చేసుకుందాం. డోంట్ వరీ అబౌట్ దట్. మరి ఇప్పటి నుంచి మనకు టైం ఉంది కాబట్టి దాని మీద కాన్సన్ట్రేషన్ తగ్గించేసి కంప్లీట్ సిలబస్ ప్రకారం మనం ఒక అండర్స్టాండింగ్ అనేది వచ్చిన తర్వాత ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవి అనేది నేను మళ్ళీ వీడియో చేస్తాను. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఖచ్చితంగా ఆ వీడియో మీకు అందుతుంది. జీకే పరంగా తీసుకుంటే హిస్టరీ అంటే అత్యధికంగా 3 నుంచి 4 questions రీసెంట్ ట్రెండ్స్ రావడం జరుగుతుందండి హిస్టరీ నుంచి. రైట్? పాలిటీలో వస్తే వస్తుంది, లేదంటే లేదు. రైట్ 1 నుంచి 0 నుంచి ఒక క్వశ్చన్. రైట్? జాగ్రఫీలో మళ్ళీ 2 నుంచి 3 questions గ్యారంటీగా వస్తున్నాయి అనమాట. సైన్స్ సెక్షన్ లో తీసుకున్నా కూడా 3 నుంచి 4 questions మనకు సైన్స్ సెక్షన్ లో వస్తాయి. అంటే 3 questions వస్తాయి, ఎందుకంటే 4 రావు. జస్ట్ 2 నుంచి 3 questions కంటే సైన్స్ లో ఎక్కువ రావు. ఎకానమీ అయితే ఖచ్చితంగా 4 questions మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. రైట్? సో ఇది జీకేలో. మరి స్టాటిక్ జీకే కూడా ఉంటుంది అనమాట. సెన్సెస్ కావచ్చు, క్లాసికల్ డాన్సెస్ కావచ్చు, ఫోక్ డాన్స్ కావచ్చు, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, ఫెయిర్ అండ్ ఫెస్టివల్స్, ఫేమస్ టెంపుల్స్, రివర్ సిస్టమ్స్, నైబరింగ్ కంట్రీస్, ఫస్ట్ ఇన్ ఇండియా, నేషనల్ పార్క్స్, 5-year ప్లాన్ మోస్ట్ ఇంపార్టెంట్. రైట్? స్పోర్ట్స్, ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్, గ్రీన్ రెవల్యూషన్ గురించి ఇవన్నీ మనకు స్టాటిక్ జీకే కాన్సెప్ట్ కింద వచ్చే అంశాలు అనమాట. ఖచ్చితంగా మీకు ఎస్ఎస్సి లో కవర్ అవుతున్నాయి ఇవన్నీ. రైట్? ఎస్ఎస్సి జీడీలో. ఇంకా కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడుకుంటే అపాయింట్మెంట్స్, ఆనర్స్ అండ్ అవార్డ్స్, స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్, బుక్స్ అండ్ ఆథర్స్. పర్ఫెక్ట్ గా అడుగుతున్నాడు బుక్స్ అండ్ ఆథర్స్ గురించి మీకు. రైట్? ఒలింపిక్ గేమ్స్ గురించి ఎక్కువగా అడగట్లేదు, కానీ ఇంపార్టెంట్ స్కీమ్స్, ఎకనామీ కాన్సెప్ట్ కింద బాగా అడుగుతున్నారండి. ర్యాంక్ అండ్ ఇండిసెన్స్ చాలా రేర్ గా అడుగుతున్నాడు. ఇంపార్టెంట్ డేస్ రేర్ గా అడుగుతున్నాడు. కమిషన్స్ అండ్ కమిటీస్ రేర్ గా అడుగుతున్నాడు. బట్ ఇట్ ఈస్ దేర్ ఇన్ యువర్ సిలబస్. ఓకేనా? రైట్? సో దెన్ కమింగ్ టు ద ఇంగ్లీష్ పాయింట్ కి వచ్చేస్తే చూడండి, స్పాటింగ్ ఎర్రర్, ఫిల్ ఇన్ ద బ్లాంక్, సినోనిమ్ యాంటోనిమ్, స్పెల్లింగ్ డిటెక్షన్, కరెక్షన్, ఇడియమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. క్లోజ్ టెస్ట్ బదులు మనకి ఇంకా క్లోజ్ టెస్ట్ కమ్ మనకు ఏం రాయొచ్చు, రీడింగ్ కాంప్రహెన్షన్ కూడా రాయొచ్చు. అంటే ప్యాసేజ్ ఇచ్చి మనకు దాంట్లో 5 questions రాయమని చెప్తాడు అనమాట. రైట్? సో 5 questions వస్తాయి అనమాట. రైట్? సో సెంటెన్స్ ఎర్రర్ గురించి, ఇంకా మనకు యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఇంకా ఇంపార్టెంట్ గా నేర్చుకోవాలి. ప్రిపోజిషన్స్, ఇంకా ఇవి ఈ 2 అడిషనల్ గా మీరు నేర్చుకోవాల్సి వస్తుందండి. ఎడ్యుకేటివ్ ప్యాటర్న్ ప్రకారం ఈ 2 ఖచ్చితంగా మిమ్మల్ని అడుగుతున్నారు. ఈ 2 గ్యారంటీగా మిమ్మల్ని ఎడ్యుకేటివ్ ప్యాటర్న్ ప్రకారం అడుగుతున్నాడు. ఫర్ దట్ ఏంటంటే ఈ గ్రామర్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. అనమాట. వొకాబులరీ అండ్ గ్రామర్.
రైట్, నెక్స్ట్ మన పాయింట్ కి వచ్చేస్తే రైట్ రీజనింగ్ పాయింట్ కి వచ్చేస్తే రీజనింగ్ మనకు అడిగే విధానం ఈజీగానే ఉంటుందండి, తక్కువ అంటే టఫ్ గా ఉండదు. చాలా మంది రీజనింగ్ లో 18 to 19, కొంతమంది 20 కూడా చేయగలిగినారు అనమాట రీజనింగ్ లో. అయితే రీజనింగ్ లో వచ్చే దట్ ఈస్ నాట్ టాక్ అబౌట్ ది వెయిటేజ్, బట్ ఏమేమి టాపిక్స్ మనం సిలబస్ లో కవర్ చేయాల్సి వస్తుందని మాట్లాడుకున్నాం. సంఖ్యా పోలిక, అనాలజీ, రైట్, పదాల పోలిక, సంఖ్యా శ్రేణి, అక్షర శ్రేణి, రైట్, మిస్సింగ్ నెంబర్స్, లెటర్ సిరీస్, లెటర్ అనాలజీ, కోడింగ్, డీకోడింగ్, రైట్, బ్లడ్ రిలేషన్, అంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్, సీటింగ్ అరేంజ్మెంట్స్, స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్, డిక్షనరీ, డైస్, పేపర్ కటింగ్స్ అండ్ ఫోల్డింగ్స్, ఎంబెడెడ్ ఫిగర్లు అంటే దాగుండేటి అనమాట, ఫిగర్ అనాలజీ, ఫిగర్ సిరీస్ అండ్ మిర్రర్ ఇమేజెస్. ఇవి జనరల్ గా మనకు కవర్ అయ్యే సిలబస్ రీజనింగ్ నుంచి. ఓకేనా, టాపిక్ వైజ్ వెయిటేజ్ తర్వాత మనం డిస్కస్ చేసుకున్నాం, నాట్ రైట్ నౌ, రైట్. సో ఇక్కడ అర్థమెటిక్ పరంగా మనం తీసుకుంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ తీసుకుంటే పర్సంటేజెస్, రేషియో, ప్రపోర్షన్, మిక్సర్ అండ్ అలిగేషన్స్ ఇస్తే లేదంటే లేదు, బట్ చదువుకోవాలి. యావరేజెస్ అండ్ ఏజెస్, ప్రాఫిట్ లాస్ అండ్ డిస్కౌంట్స్, ఇంట్రెస్ట్ కాస్ట్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండి, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ స్పీడ్, డిస్టెన్స్, సింప్లిఫికేషన్ చాలా ఇంపార్టెంట్, సింప్లిఫికేషన్, రైట్. నెంబర్ సిస్టమ్ అగైన్ చాలా ఇంపార్టెంట్. ఈ రెండింటిలోనే మీకు 6 నుంచి 7 క్వశ్చన్స్ తగులుతున్నాయి రీసెంట్ గా వచ్చిన ఎడ్యుకేటివ్ ప్యాటర్న్ ప్రకారం అయితే. ఓకే, ఎల్సిఎం, హెచ్ఎఫ్ అండ్ మెన్సురేషన్ కు సంబంధించి ఇంకా కొన్ని మనం మాట్లాడుకోవాలంటే రీజనింగ్ పరంగా మాట్లాడుకుంటే చూడండి, మనకు క్లాక్స్ అండ్ క్యాలెండర్ చాలా ఇంపార్టెంట్ గా ఉన్నాయి. క్లాక్స్ అండ్ క్యాలెండర్ నుంచి మనకు క్వశ్చన్స్ అనేది వస్తున్నాయి అనమాట ఈసారి. ఎడ్యుకేటివ్ ప్యాటర్న్ ప్రకారం వచ్చాయి క్లాక్స్ అండ్ క్యాలెండర్ నుంచి. ఇంకా అర్థమెటిక్ పరంగా తీసుకుంటే ప్రాబబిలిటీ నుంచి మనకు ఒకసారి సబ్జెక్ట్ చదువుకుంటే చాలా బాగుంటుందండి, ప్రాబబిలిటీ, రైట్. కొన్ని క్వశ్చన్స్ వాటి నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు సమ్ టైమ్స్, ఏది ఎడ్యుకేటివ్ ప్యాటర్న్ ప్రకారం. ఓవరాల్ గా క్వశ్చన్స్ ఇచ్చే లెవెల్, డెప్త్ అనేది మీకు కొంచెం క్వశ్చన్స్ చేంజ్ అయితే గానీ, ఇచ్చే ప్యాటర్న్ చేంజ్ అయితే గానీ ఆ డెప్త్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ. లాస్ట్ టైం ఆల్రెడీ నేను కూడా క్వశ్చన్ పేపర్ చూశాను. అర్థమెటిక్, రీజనింగ్ యాజ్ ఇట్ ఈస్ గా ఈజీ లెవెల్లోనే ఇచ్చారండి. ఒక్కటి మీకు కష్టం అనిపించేది ఎక్కడ సార్ అంటే అది జీకే ఒకటే. జీకేలో డామ్ షూర్ కష్టము అనిపిస్తుంది, రైట్. ఇంగ్లీష్ కూడా మీరు ప్రాపర్ గా ఫాలో అయి ప్రిపేర్ అయ్యారంటే మాత్రం డెఫినెట్ గా మీరు మంచి స్కోర్ తెచ్చుకోగలుగుతారు. ఇప్పటి నుంచి మీరు ఏం చేస్తారంటే టార్గెట్ చేసుకోండి. టార్గెట్ 140 మార్కులు టార్గెట్ చేసుకోవాలి. ఎవరైతే ఫ్రెషర్ గా ప్రిపేర్ అవుతున్నారో, లేదంటే ఆల్రెడీ కాస్త ప్రిపేర్ అయ్యి కొంచెం మిస్ అయ్యారో, వీళ్ళందరూ ఏంటంటే టైం వేస్ట్ చేసుకోవద్దు. మీ ప్రయత్నంలో లోపం ఉండకూడదండి, మీరు ప్రయత్నించాలి అంతే. ప్రయత్నంలో లోపం ఉండకూడదు. ప్రయత్నం చేసి ప్రయత్నం ఫలించకపోయినా బాధపడాల్సిన అవసరం లేదు, కానీ ప్రయత్నమే చేయకపోతే మాత్రం అసలు మీరు బాధపడాల్సిన విషయమే మీ జీవితంలో. ఇది మీరు రాసి పెట్టుకోండి దయచేసి. సో అందుకే ఎప్పుడో చేద్దాంలే ప్రయత్నము, ఇంకా టైం ఉందిలే, ఇంకా ఏముందిలే, ఇవన్నీ విషయాలు ఏంటంటే మీకు వంట పట్టవండి, రైట్. ఖచ్చితంగా మీరు అలవాటు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడు పెట్టినా కూడా ఎగ్జామ్ పర్వాలేదు, నాకేముంది, నేను రాయాల్సిన ఎగ్జామ్ అదే అయితే ఖచ్చితంగా నేను ఇప్పటి నుంచో ప్రిపేర్ అవుతాను, మంచి స్కోర్ తెచ్చుకునేదానికి ప్రయత్నం చేస్తాను. మరి సిఐఎస్ఎఫ్ జాబ్ కి మనకు ఐటీబీపీకి వీటికి చాలా తేడా ఉంటుంది కదా. సిఎస్ఎఫ్ జాబ్ చాలా హై ప్రియారిటీలో ఉంటుంది ఎస్ఎస్సి జీడీలో, ఐటీబీపీ లో ప్రియారిటీలో ఉంటుంది. మీరు జస్ట్ ఏదో ఒక జాబ్ వస్తే పర్వాలేదని ప్రిపేర్ అవుతారా, సిఎస్ఎఫ్ జాబ్ రావాలని ప్రిపేర్ అవుతారా? సో ట్రై టు ప్రిపేర్ ఫర్ ది సిఎస్ఎఫ్ జాబ్. దానికి ప్రిపేర్ అవ్వాలంటే ఇప్పటి నుంచే మీరు ప్రిపేర్ అవ్వాలి, రైట్. సో ఈ విషయాన్ని మీరు చాలా చక్కగా గుర్తుపెట్టుకోవాలండి. మన కోర్సులో కూడా కంటెంట్ ఇంగ్లీష్ కంప్లీట్ గా కంటెంట్ చేంజ్ చేసి మీకు ఇచ్చాం. అర్థమెటిక్, రీజనింగ్ మేము కంటెంట్ చేంజ్ చేయలేదు. వై? బికాస్ దానికంటే బెస్ట్, ప్రస్తుతం ఉన్న దానికంటే బెస్ట్ కంటెంట్ మీకు ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉన్నాం కాబట్టి ఇంగ్లీష్ కంప్లీట్ చేంజ్ చేసాము. జీకే కూడా చేంజెస్ అవుతున్నాయి. టెస్ట్ సిరీస్లు కూడా కొత్త టెస్ట్ సిరీస్ అప్లోడ్ అవుతున్నాయి. వీటన్నింటి మించి అథమెటిక్ రీజనింగ్ సంబంధించిన లైవ్ క్లాసెస్ కూడా మీకు రెగ్యులర్ గా షెడ్యూల్ అవుతాయి నెక్స్ట్ ఈ 25 జూలై నుంచి. ఓకే, సో ఇన్ని విషయాలు ఫోకస్ చేసి రైట్ మీకు కోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు మీ మీద ఫోకస్ చేసి కోర్సు పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయ్యారంటే మాత్రం మీరు సాధిస్తారు, 140 మార్క్స్ వరకు తెచ్చుకోగలుగుతారు అనమాట, రైట్. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చింది అయితే మాత్రం మీ మిత్రులకు అందరికీ షేర్ చేయడం అసలు మర్చిపోదు, రైట్. సైనిక యాప్ లో కోర్సు ఒకసారి డెమోస్ చూడండి. డెమోస్ చూసిన తర్వాత కోర్సు తీసుకొని ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. నార్మల్ ప్రైసెస్ లోనే ది బెస్ట్ కంటెంట్ మీకు అందజేస్తున్నాం. మనం స్పెసిఫిక్ గా ఇస్తున్న కంటెంట్ అనమాట ఇవన్నీ. ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.